ఏపీటెట్ రాసిన ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు ఒకటే టెన్షన్, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయో, ఏమవుతుందో అని. ఎందుకంటే ఈసారి పరీక్ష ఊహించిన దానికంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఈ ఫీలింగ్ మీ ఒక్కరిది కాదు, పరీక్ష రాసిన అందరిది. సరే, ఈరోజు మనం ఈ టెన్షన్ నుంచి బయటపడి మన తరువాతి లక్ష్యమైన డిఎస్సి 2026కి ఎలా సిద్ధమవ్వాలో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాం. అవును, ఇప్పుడందరూ అనుకుంటున్న మాట ఇదే. ఈ టెట్ చాలా హార్డ్గా ఉంది అని. ఇది నిజం. ఇది కేవలం మన ఫీలింగ్ కాదు, వాస్తవం. ఎన్నో ఏళ్లుగా సర్వీస్లో ఉన్న టీచర్ల దగ్గర్నుంచి ఫస్ట్ టైం రాసే వాళ్ల వరకు అందరికీ ఇదొక పెద్ద సవాల్లాంటిదే. సరే, మరి అసలు విషయానికొస్తే ముందుగా ఈ టెట్ ఎగ్జామ్ ఇంతకు ముందు వాటితో పోలిస్తే ఎందుకు ఇంత కఠినంగా అనిపించిందో కాస్త వివరంగా చూద్దాం. ఈసారి ప్రశ్నల సరళి చూస్తే అబ్బా, పూర్తిగా మార్చేశారు. పైపైన చదివి సమాధానాలు పెట్టేలా అస్సలు లేవు. ఒక కాన్సెప్ట్ మీద చాలా లోతైన అవగాహన ఉంటే తప్ప ఆన్సర్ చేయలేని విధంగా ప్రశ్నలున్నాయి. అంతేకాదు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఇచ్చి దాని సారాంశం మీద కాకుండా మధ్యలో ఎక్కడో దాగున్న చిన్న పాయింట్ను పట్టుకుని ప్రశ్నలడిగారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్రశ్నలు కూడా డైరెక్ట్గా లేకుండా బాగా ఆలోచింపజేశాయి. ఇక మ్యాథ్స్ విషయానికొస్తే ఆర్ట్స్ వాళ్లే కాదు, సైన్స్ స్టూడెంట్స్ కూడా చుక్కలు కనిపించాయి. అందుకే పాత పేపర్లతో పోలిస్తే ఇది ఖచ్చితంగా ఒక కొత్త లెవెలని చెప్పాలి. సరే, ఎగ్జామ్ అయితే అయిపోయింది. కానీ మన ఫైనల్ రిజల్ట్స్ రాకముందు అఫీషియల్గా అసలు ఏం జరుగుతోంది, మన మార్కులపై ప్రభావం చూపే స్టెప్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. మన రిజల్ట్స్ అనేవి ఈ 4 దశల తర్వాత ఫైనల్ అవుతాయన్నమాట. ఫస్ట్, ప్రిలిమినరీ కీ మీద అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి. ఆ తర్వాత వాటన్నిటినీ చెక్ చేసి ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం మన ఫైనల్ మార్కులు లెక్కిస్తారు. ఇక ఆఖరిగా అన్ని షిఫ్ట్ల పేపర్ల కఠినత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అప్లై చేస్తారు. ఇక్కడో చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మార్కులు పెరగడానికి మనకున్న మొదటి బెస్ట్ అవకాశం ఈ ఆబ్జెక్షన్స్ ద్వారానే వస్తుంది. గడువులోగా మీరు సరైన ఆధారాలతో ఒక ఆబ్జెక్షన్ పెడితే, అది గనక యాక్సెప్ట్ అయితే, ఆ మార్కు కేవలం మీకు మాత్రమే కాదు, మీ షిఫ్టులో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుంది. అందుకే ఇది చాలా కీలకమైన స్టెప్. ఇక అందరినీ తెగ కన్ఫ్యూజ్ చేస్తున్న, అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న టాపిక్ అదే నార్మలైజేషన్. అసలు దీని వెనకున్న నిజమేంటి? సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది. నార్మలైజేషన్ వల్ల 10-15 మార్కులు కలిపేస్తారట. ఇది నిజంగా సాధ్యమా? ఈ ప్రచారంలో వాస్తవమెంత? చాలా స్పష్టంగా ఒక్క మాటలో చెప్పాలంటే, నార్మలైజేషన్ అంటే అయ్యో పేపర్ కష్టంగా వచ్చింది కదా అని జాలిపడి మార్కులు కలపడం కాదండి. వేరువేరు షిఫ్ట్స్లో జరిగిన ఎగ్జామ్స్ కఠినత్వంలో ఉన్న తేరాలను సైంటిఫిక్గా బ్యాలెన్స్ చేయడానికి వాడే ఒక స్టాటిస్టికల్ ఫార్ములా అది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే, ఏ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి అన్యాయం జరగకూడదు, అంతే. ఈ స్లైడ్ చాలా ముఖ్యం, కొంచెం జాగ్రత్తగా వినండి. మార్కులు పెరగడానికి మనకు 2 దారులున్నాయి. ఒకటి అబ్జెక్షన్స్ వల్ల వచ్చే మార్కులు, రెండవది నార్మలైజేషన్ మార్కులు. అబ్జెక్షన్ మార్కులనేవి క్వశ్చన్ పేపర్లో తప్పులున్నాయని మనం ప్రూవ్ చేస్తే వస్తాయి. ఇది ఫైనల్కి రాకముందే జరుగుతుంది. కానీ నార్మలైజేషన్ అనేది ఫైనల్కి తర్వాత అన్ని మార్కులు లెక్కించాక ఫార్ములా ప్రకారం జరిగే ప్రాసెస్. ఈ 10కి పైగా మార్కులొస్తాయనే పుకార్లు ఎందుకు వస్తున్నాయంటే, చాలామంది ఈ రెండింటినీ కలిపి కన్ఫ్యూజ్ అవ్వడం వల్లే. సాధారణంగా గతంలో జరిగిన ఎగ్జామ్స్ని బట్టి చూస్తే ఈ నార్మలైజేషన్ ఫార్ములా వల్ల మహా అయితే ఓ 5 మార్కుల వరకు పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. అయితే ఇది రూలేం కాదు, షిఫ్ట్ కష్టాన్ని బట్టి మారుతుంది. కానీ వాస్తవంగా ఉండాలి, అసలు ఎన్ని మార్కులు కలుస్తాయో ఎవ్వరూ ముందుగా చెప్పలేరు. 10-15 మార్కులనేవి మాత్రం ఖచ్చితంగా అపోహలే. సరే, ఈ అంచనాలు, పుకార్లు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు డిఎస్సికి క్వాలిఫై అవ్వాలంటే అఫీషియల్గా మనకు రావాల్సిన కటాఫ్ స్కోర్లేంటో ఒకసారి క్లియర్లా చూసేద్దాం. చూడండి, నోటిఫికేషన్ ప్రకారం 150 మార్కులకు ఓసీ కేటగిరీ వాళ్లు కనీసం 90, బీసీ కేటగిరీ వాళ్లు 75, ఇంకా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 60 మార్కులు తెచ్చుకోవాలి. ఇవి ఫిక్స్డ్ మార్కులు, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఇదే, సరిగ్గా ఈ బార్డర్లోనే ఉన్నారు. ఉదాహరణకు, ఓసీ అభ్యర్థులు 84-86 మార్కులతో, బీసీ అభ్యర్థులు 71-74 మధ్య, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 56-59 మార్కులతో, 1 మార్కు 2 మార్కులతో ఏమవుతుందోని టెన్షన్ పడుతున్నారు. ఇది చాలా సహజం.
ఇక ఈ టెట్ రిజల్ట్స్ గురించిన టెన్షన్ని పక్కన పెట్టి మన ఎనర్జీ అంతా మన నెక్స్ట్ టార్గెట్ మీద పెట్టాల్సిన టైం వచ్చింది. అదే డిఎస్సి 2026. ఒక అంచనా ప్రకారం చూస్తే డిఎస్సి 2026 నోటిఫికేషన్ మనకు జనవరి లేదా ఫిబ్రవరి 2026లో రావచ్చు. ఇక నెక్స్ట్ డేట్ ఎప్పుడంటే అది బహుశా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2026లో ఉండొచ్చు. దీని అర్థమేంటి? ఈ రాబోయే డిఎస్సికి ముందు ఇంకో టెట్ ఉండే అవకాశం దాదాపుగా లేదు. ఇక వేకెన్సీస్ విషయానికొస్తే రకరకాల నెంబర్లు వినిపిస్తున్నాయి. 3,000 పైగా ఉంటాయని, కాదు 8,000 వరకు ఉంటాయని. నంబర్ ఎంతైనా కానివ్వండి, ఒక్కటైతే నిజం, కాంపిటీషన్ మాత్రం మామూలుగా ఉండదు. కాబట్టి మనం తక్కువ పోస్టులే ఉన్నాయనుకుని గట్టిగా ప్రిపేర్ అవడమే తెలివైన పని. ఈసారి డిఎస్సిలో వచ్చిన అతిపెద్ద గేమ్ చేంజింగ్ రూల్ ఏంటంటే లోకల్ రిజర్వేషన్. ఇదివరకు 80% స్థానికులకు, 20% నాన్ లోకల్కు ఉండేది. కాని ఇప్పుడది 95:5 అయిపోయింది. అంటే 95% పోస్టులు స్థానికులకే. ఇది పోటీ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. మనం ముందుకు వెళ్లాలంటే గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? ఇది మన యాక్షన్ ప్లాన్. ఫస్ట్, పుకార్లను పక్కన పెట్టండి. అఫీషియల్ ప్రాసెస్ను మాత్రమే నమ్మండి. మీ షిఫ్ట్లో తప్పులు ఉన్నాయని మీకు ఆధారాలు ఉంటే తప్పకుండా అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. రాబోయే డిఎస్సి కూడా ఈ టెట్ లాగే టఫ్గా ఉంటుందని మెంటల్గా ఫిక్స్ అవ్వండి. మీ ప్రిపరేషన్ మెథడ్ మార్చుకోండి. కేవలం బట్టి పట్టడం కాదు, కాన్సెప్ట్ను లోతుగా అర్థం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు. ఇప్పటినుంచే, ఈ రోజునుంచే డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చివరిగా ఒక్క ప్రశ్న మీకోసం. పరీక్షలు ఇంత కష్టంగా మారుతున్నప్పుడు, పోటీ ఇంతగా పెరుగుతున్నప్పుడు, మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో మనం వెంటనే మార్చుకోవాల్సిన ఆ ఒక్క అత్యంత ముఖ్యమైన విషయమేంటి? ఒకసారి ఆలోచించండి.